సండే స్పెషల్ వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ముందుగా పన్నీరు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే వాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, ఇంకా ధనియాల పొడి, స్పైస్కి తగ్గట్టు కారం, అలాగే 2 స్పూన్ల పెరుగు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఇందులో కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. మసాలాలు మొత్తం రైస్కి పట్టేలా కలుపుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసం 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు హైలో పెట్టుకొని గ్యాస్ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పు వేసుకుందాం. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. అన్నం ఉడికేటప్పుడు ఇలా ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకుందాం. ఫైనల్గా ఇందులో మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాం. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ ఉడికించుకుందాం. వేడి వేడి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేస్తే పొడి పొడిలాడే పన్నీర్ బిర్యానీ రెడీ.